గగన్ ఇంటి నుండి గెంటేయడంతో భూమి నడి రోడ్డుపై గగన్ ఇంటి ముందు నిలబడిపోతుంది. రాత్రైనా కూడా భూమి పక్కకి కదలకుండా అలాగే ఇంటి ముందు నిలబడిపోతుంది. కుండపోతగా వర్షం పడుతున్నా కూడా భూమి ఒక ఇంచ్ కూడా పక్కకి జరగదు. రాత్రి డిన్నర్ టైం అవుతుంది. ఇక గగన్, శివ, పూరి టేబుల్ పైన కూర్చోగా శారద వడ్డిస్తూ ఉంటుంది. గగన్ కోపంగా తింటూ ఉంటాడు. గగన్, భూమి మార్నింగ్ నుండి అలాగే ఇంటి ముందు నిలబడుందిరా, ఏమీ తినలేదు అని అంటూ ఉంటుంది శారద. కాళ్ళు నొప్పి పుడితే తనే వెళ్ళిపోతుందిలేమ్మా అని గగన్ లైట్గా అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, తను ఎంతైనా నీ భార్య అని శారద అనగానే కోపంగా చూస్తాడు గగన్. దాంతో శారద సైలెంట్ అయిపోతుంది. భూమి వర్షంలో తడుస్తూ ఉండిపోతుంది. గగన్ తినేసి పైకి వెళ్ళి బెడ్ పైన పడుకొని బెడ్షీట్ కప్పుకుంటాడు. రూమ్ అంతా తిరుగుతూ ఉంటాడు నిద్ర పట్టక. భూమి వర్షంలో తడుస్తూనే ఉంటుంది. అందరూ పడుకున్నాక గగన్ కిందికి దిగి వస్తాడు. వర్షంలో తడుస్తున్న భూమిని బాధగా చూస్తుంటాడు గగన్. అప్పుడే భూమికి కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటాయి. బాధగా చూస్తూ ఉంటాడు భూమిని గగన్. ఇప్పుడు భూమిని లోపలికి తీసుకెళ్తాడా గగన్? భూమికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.